విజయనగరం జిల్లా శృంఖవరపుకోట మండల పరిధిలో గిరిజన రైతులు భూ పరిహారం విషయంలో బినామీ పేర్లతో అవకతవకలు జరిగాయని బాధితులు ఆరోపించారు. జిందాల్ భూముల వ్యవహారంలో 27 ఎకరాల జురాయితీ భూమిని బినామీ పేర్లతో అమ్ముకొని పరిహారం తమ ఖాతాల్లో వేసుకున్నారని అధికారులతో కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ రఘురాజు అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు రావాల్సిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించకపోవడంతో భూముల్లో చెట్ల కొమ్మలకు ఉరితాళ్లు కట్టి నిరసన తెలిపినట్లు గిరిజన రైతులు చెప్పారు. అండదండలతో మా భూములు అమ్మేశారు, పరిహారం వెంటనే ఇవ్వాలి. స్థానిక నాయకులు అండదండలతో మా భూములు అమ్మేశారు, పరిహారం వెంటనే ఇవ్వాలి. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం జిందాల్ కంపెనీకి సంబంధించిన భూ వ్యవహారాల్లో 2018 ఆ టైంలో జిందాల్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకునే టైంలో ఈ రైతుల్ని మభ్యపెట్టి మాయ చేసి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఈ 27 ఎకరాలకు సంబంధించిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు కూడా ఈ రైతులకి ₹1 కూడా ఇవ్వకుండా వీళ్ళు సాగులో ఉన్నా సరే ఈ పేర్ల మీద, ముగ్గురు పేర్ల మీద ఈ ₹1,37,70,000 డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో వేసుకొని వాళ్ళే తిన్నారు. ఈరోజు కంపెనీ వాళ్ళకి అడిగితే డబ్బులంతా ఇచ్చేసాం మీకు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు మా గిరిజనుల పట్ల చాలా బెదిరించి, భయంపించి భూముల్ని లాక్కొని అప్పనంగా సొమ్ము చేసుకుని తిన్నారు. ఇప్పుడుకొచ్చి ఇస్తాం అంటున్నారు తప్ప ఇచ్చే పరిస్థితి చేయడం లేదు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచాము, గౌరవ ఎస్పీ గారికి తెలియపరిచాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి మా గిరిజనుల యొక్క స్థిరాస్తి పోయినందుకు మా ఇవ్వాల్సిన నష్టపరిహారం వెంటనే ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు కోరుతున్నాం. అందుకే ఈ నిరసన మా భూములు పోయాయి కాబట్టి ఉరితాళ్ళు వేసుకొని మరి నిరసన తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకొని మాకు రావాల్సిన నష్టపరిహారం ఏది ఉందో నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 27 ఎకరాల జిరాయితీ భూమిని ఇంత అప్పనంగా, ఇంత రికార్డెడ్గా వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళు తినేశారు. అయినా సరే ఎటువంటి స్పందన లేకుండా మళ్ళీ మేము తప్పుగా ప్రచారం చేస్తున్నామని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఆ రకంగా మాట్లాడడం చాలా విడ్డూరం అండి. పోరాటం చేసేటప్పుడు మా గిరిజనులకి న్యాయం చేయండి. న్యాయం చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేసుకున్నా మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కాబట్టి 27 ఎకరాల జిరాయితీ భూమికి సంబంధించినటువంటి నష్టపరిహారం స్థానిక నాయకులు ఎవరైతే స్థానిక నేతలు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో వేసుకుని తిన్నారు. వెంటనే అవి దర్యాప్తు చేయించి వెంటనే మాకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఉరితాళ్ళు వేసుకొని ఇదే భూమిలో నిరసన తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.